అక్టోబర్ 29వ తారీఖు బుధవారం రోజున ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఇలా అంటుంది. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ వీడియోని తప్పక చూడండి. పచ్చి నిజాలను కూడా తెలుసుకోండి. కాస్త రహస్యంగా ఈ వీడియోని చూడండి. ఎందుకో ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. ఉద్యోగ సమస్యలు, వ్యాపారం సమస్యలు, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి. తప్పకుండా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలను కూడా మనం పూర్తిగా పరిశీలించినట్లు అయితే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సూర్యుడు అధిపతి. అగ్నితత్వానికి చెందినటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ యొక్క సింహరాశి. అందువల్ల వీరికి కాస్త కోపం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ వీరి కోపానికి అర్థం ఉంటుంది. కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ, మంచి మనస్సు, అలానే అమాయకత్వం, ఓపిక అంతే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరు ఏదైనా సరే జీవితంలో ముందడుగు వేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అయితే వీరికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం ఎలా ఉంది అంటే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను మాత్రం తప్పకుండా సింహరాశి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్థికంగా వీరు ఎంత సంపాదిస్తూ ఉన్నా సరే, అలానే ఎంత డబ్బు ఈ సింహరాశి వారికి ప్రస్తుతం ఆర్థికంగా సమస్యలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా వీరు కాస్త ఈ సమయంలో సమస్యలను, కష్టాలను మాత్రం 100% కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఆర్థికంగా వీరికి కాస్త సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉన్నాయి. నిజానికి వీరు ఆర్థికంగా ఎదుర్కొనే కష్టాలు అన్నీ కూడా వీరు ఎదుటి వ్యక్తులని అంటే పాపమని వారికి సహాయం చేయటం వల్లే ఎక్కువగా సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే వీరి దగ్గర ఎంతో డబ్బు ఉంటుంది. అంటే ఎంతో కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారు. కానీ అలా సంపాదించినటువంటి డబ్బు అనేది వీరికి గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోవటం వల్ల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క గ్రహాలు అనేవి వీరికి అనుకూలంగా మారాలి అన్నా, ప్రతికూలమైనటువంటి శక్తుల నుండి వీరు ఖచ్చితంగా కూడా విముక్తిని పొందాలి అన్నా వీరు చేయవలసిన కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా వీరికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. ఒక స్త్రీ వల్ల వీరి జీవితం అనేది మారబోతూ ఉంది. వీరికి దశ కూడా మారబోతూ ఉంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవలసిందే. అలానే మీకు జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఏ ఒడిదుడుకులు ఎదురైనా సరే, కానీ మీరు పొరపాటున కూడా మీ యొక్క గమ్యాన్ని, లక్ష్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. మనకి జీవితంలో కొన్ని సందర్భాలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఆ ఘట్టం నుండి ఏ సమయంలో ఎలా బయటపడతాము అనే విధంగా ఉంటాయి. క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కానీ మన మనస్సు అనేది ఎప్పుడూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం చాలా ధైర్యంతో ఉండాలి. ముఖ్యంగా ఆడవారు అయినా, మగవారు అయినా, ఏ విషయంలో అయినా సరే చాలా అంటే చాలా ధైర్యంగా ఉండాలి. ఎంత ధైర్యంగా ఉండాలి అంటే వీరు ఏదైనా సరే అంటే ఎదుర్కొనేలాగా ఉండాలి. ఏదైనా క్షణిక ఆవేశంలో నిర్ణయాలను మాత్రం తీసుకోకూడదు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా వరకు కూడా వీరు కోల్పోతూ ఉంటారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనేవి ఎదుటి వ్యక్తుల యొక్క అంటే ఎదుగుదలను కూడా ఆపేస్తూ ఉంటుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనేవి అస్సలు మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. అందుకని ఆవేశంలో నిర్ణయాలను తీసుకోకూడదు. మీరు జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి
ఘట్టం కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, ఆ సమస్యల నుండి కూడా మీరు విముక్తిని పొందేలాగా ఉండాలి. మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఎన్ని ఆటంకాలు మీకు ఎదురైనా వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని మీకంటూ కొన్ని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సిట్యుయేషన్స్‌ని కూడా మేము ఎదుర్కోగలుగుతాము అనేటటువంటి ధైర్యాన్ని మీరు ఈ యొక్క సింహరాశి వారికి ఆర్థికంగా సమస్యలు అనేవి ఎదురు అవుతూ ఉంటాయి. ఈ ఆర్థికంగా సమస్యల నుండి వీరు బయటపడాలి అంటే ఎదుటి వ్యక్తులను ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఎదుర్కొనే సమస్యలు తొలగిపోవాలి అంటే కొన్ని సమస్యల నుండి మీరు విముక్తిని పొందాలి అంటే గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా ఉండాలి. గ్రహాల యొక్క అనుకూలత అనేది పొందగలిగితే గనక ఇక మీకు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ముఖ్యంగా ఎప్పుడైనా దాన ధర్మాలను మించినటువంటి మంచితనం ఉండదు. చాలామంది కేవలం పూజలకే మంచి ఫలితం వస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ కేవలం పూజలొక్కటే కాదు. ఆ పూజలకి తగినటువంటి ఫలితం రావాలి అన్నా సరే మనకి దాన ధర్మాలు చేయాలి. ఈ యొక్క దాన ధర్మాల వల్ల మన ఆర్థిక కష్టాలు, ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. అయితే ఒక స్త్రీ అనేది మీకు ఖచ్చితంగా కాల్ చేస్తుంది. ఆర్థికంగా ఉన్న సమస్యలను తొలగించుకోవాలి అంటే ఇష్టదైవాన్ని ఆరాధించాలి సింహరాశి వారు. అలానే వీరికి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఏమంటుందో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు మనకి ఒక వ్యక్తి కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ వ్యక్తి ఆ వ్యక్తి వల్ల సమస్యలు ఎదురవుతాయి. అలానే శుభవార్తలు కూడా వస్తాయి. కానీ ఈ సింహరాశి వారికి ఫోన్ కాల్స్ వల్ల కొన్ని సమస్యలు ఉండవచ్చు. కొన్ని శుభవార్తలు కూడా ఉండవచ్చు. కొన్ని అశుభవార్తలు ఉండవచ్చు. అయితే కొంతమంది మీకు ఫోన్ కాల్‌ని చేసి వారు స్త్రీనే కావచ్చు, పురుషులే కావచ్చు. ఇలా వీరికి ఎవరైనా ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి డబ్బుని అడగటం కానీ, ఏదో ఒక రకంగా మీకు ఇంకా డబ్బు వస్తుంది అని చెప్పి డబ్బుని అడగటం కానీ, డబ్బుకు సంబంధించినటువంటివి అంశాలను తెలుసుకోవాలి అని ప్రయత్నించటం కానీ తెలుసుకోవచ్చు. మీ యొక్క సీక్రెట్ విషయాలు ఏవైనా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆ సమయంలో మీరు కాస్త కూడా చనువు ఇవ్వకూడదు. ఈ విషయంలో మాత్రం సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఎక్కువగా ప్రస్తుతం నడుస్తున్న కాలంలో అయితే డబ్బుకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరు ఎవరికైనా డబ్బుని ఇచ్చి మోసపోవటం కానీ, తెలిసిన వారే కదా అని చెప్పి ఎవరికైనా డబ్బుని ఇవ్వటం వల్ల ఆ డబ్బు మళ్ళీ వీరికి తిరిగి రాకపోవటం వల్ల వీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. వీరి దగ్గర ఉండే డబ్బుని ఇతరులకి హెల్ప్ చేస్తూ ఉంటారు. వీరు చాలా జాలి కలిగినటువంటి వ్యక్తులు. ఎదుటి వ్యక్తులు చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. వీరు చాలా త్యాగం చేస్తూ ఉంటారు. నిజానికి వీరు ఎంత త్యాగం చేస్తారు ఇలా వీరికి ఆర్థికంగా వీరి దగ్గర డబ్బు ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తులకి సహాయం చేయటం వల్ల వీరి డబ్బు అనేది ఉండకపోవటం, వీరికి సమస్య వచ్చినప్పుడు ఎదుటివారు ఆదుకోకపోవటం అనేది ఇలా మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఈ సింహరాశి వారు ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మంచి చెడు రెండూ ఉండవచ్చు. కానీ మీ యొక్క పర్సనల్ సమస్యలు కానీ, పర్సనల్ విషయాలు కానీ, లేదా డబ్బుకు సంబంధించిన అంశాలను కానీ ఎవరైనా అడిగితే అస్సలు చెప్పకూడదు. అలానే మీకు గుడ్ న్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు కూడా మీకు ఖచ్చితంగా కూడా జరిగే అవకాశం ఉంది. వివాహంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఈ సమయంలో మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ విషయంలో ఉన్న గొడవలు కావచ్చు, ప్రేమ విషయంలో ఉన్న సమస్యలు కావచ్చు. ఒక స్త్రీ కాల్ చేయటం వల్ల ఖచ్చితంగా వీరికి తెగిపోయిన బంధం మళ్ళీ నిలబడటం కానీ, అలానే మీకు ఏదైతే రిలేషన్లో సమస్యలు ఉన్నాయో, ప్రాబ్లం ఉందో ఆ రిలేషన్లో నుండి సమస్యలు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోవటం కానీ జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇందులో ఏదైనా ఒక్కటైనా జరుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, అక్టోబర్ 29వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.